పరిశుద్ధ గ్రంథముల నుండి లేవియా కాండము, పరిశుద్ధ గ్రంథముల నుండి లేవియా కాండము 26వ అధ్యాయము 14, 15, 16. ఒక్కొక్కరు ఒక వచనాన్ని చదవగలిగితే చదవండి. పరిశుద్ధ గ్రంథముల నుండి లేవియా కాండము 26వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాం. ఫస్ట్ పాస్టర్ గారి పేరు చదవండి. మీరు నా మాటలు వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనలు మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడలను నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయనట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి వినికిడిలో ఆయన ఆస్వాదించును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, జరము గురించి మాట్లాడాలా అనుకుంటున్నాము. మనం చదవబడిన వాక్యములో ఒక జ్వరము కనబడుతుంది. ఏంటి అది చూస్తే పాప జ్వరము కనబడుతుంది. దేవుని బిడ్డలారా, జ్వరములు రకరకాలుగా ఉన్నాయి. అందులో ఈ సీజన్లో దేవుని బిడ్డలారా జ్వరాలు ఎక్కువగా వస్తాయి. జ్వరం వచ్చిన వెంటనే కరోనా వచ్చిందని భయపడవద్దని ప్రభు పేరట మీకు జ్ఞాపకము చేస్తున్నాము. ఓకే, ఈ పాప జ్వరము అనేది ప్రాణమును ఆయాస పెట్టేది. పాప, ఈరోజు నేను ఉజ్జీవ ప్రసంగం చేయాలనుకోలేదు, కొంచెం మీతో మాట్లాడాలను. ఉజ్జీవ ప్రసంగం చేస్తే టైం చాలుకున్నా. ఎందుకంటే 4 పేజీల ప్రసంగం, 1 పేజీ ప్రసంగం టైం చాలదు కాబట్టి 4 పేజీల ప్రసంగాన్ని మీకు కొంచెం క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. ఓకే, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఏ జ్వరం ఉందంటే పాప జ్వరం కనబడుతుంది. ఇది దేవుడే పంపేది, ఒక తెగులు. ఈ జ్వరాన్ని దేవుడు ఎప్పుడు పంపుతాడు అనేది కొంతసేపు ఉన్న తర్వాత నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ముందుగా దేవుని బిడ్డలారా, ఈ లోకములో కూడా జ్వరాలు ఉన్నాయి. ఈ లోకములో జ్వరాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, కొన్ని జ్వరాల యొక్క లక్షణాలు చెప్పి నేను వాక్యములకి వెళ్ళాలని మరి మీకు తెలియజేస్తున్నాను. ఓకే, ఈ లోకములో దేవుని బిడ్డలారా మలేరియా జ్వరం ఉంది. ఏమా, ఏ జ్వరం ఉంది? మలేరియా జ్వరము ఉంది ఈ లోకములో. దీని లక్షణాలు ఏమిటంటే తీవ్ర జ్వరం మొదట. ఈ మలేరియా జ్వరం యొక్క దేవుని బిడ్డలారా లక్షణాలు తీవ్ర జ్వరము, రెండోది తలనొప్పి, మూడోది వాంతులు,
వచ్చినట్టు ఉండడం. నాలుగోది కొందరిలో ఫిట్స్ కూడా వస్తాయి. ఐదోది మూత్రం బాగా రంగు మారుతుంది. ఇందులో ప్లాస్మోడియం వైవాక్స్ అనే జ్వరము 14 రోజుల పాటు ఉంటుంది. మిగతా రకం మలేరియా జ్వరము 3 రోజుల్లో తగ్గిపోతుంది. ఈ జ్వరాన్ని యాంటీ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్టుల ద్వారా నిర్ధారించవచ్చు. తాజాగా మలేరియా ఏసీపీ మెడిసిన్ కిట్లు వచ్చాయి. ఈ మందులు వాడితే మలేరియా పోతుంది. ఓకే, మొదటిగా ఏ జ్వరం ఉంది? మలేరియా జ్వరం ఉంది. ఈ మలేరియా యొక్క లక్షణాలు చెప్పాను, దానికి నివారణ మందులు కూడా చెప్పాను. ఓకే, రెండోదిగా టైఫాయిడ్ జ్వరం. ఈ జ్వరము నీరు కలుషితమైన ఆహారం ద్వారా వస్తుంది. ఈ జ్వరం ఏ విధంగా వస్తుందండి? నీరు కలుషితమైన ఆహారం ద్వారా వస్తుంది. అది మొదటిది. రెండోదిగా తీవ్ర జ్వరం ఉంటుంది. మూడోదిగా కడుపు నొప్పి. నాలుగోదిగా అజీర్ణ లక్షణాలు కనిపిస్తాయి టైఫాయిడ్ లో. ఇది రెండోది. ఓకే, దీనికి సంబంధించి దేవుని పిల్లరా, ఈ జ్వరాన్ని మైడల్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు. ఈ టెస్టులు అన్ని పిఎఫ్సిలో చేస్తారు. ఓకే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మొదటిగా మలేరియా గురించి, రెండోదిగా టైఫాయిడ్ గురించి, మూడోదిగా డెంగీ జ్వరం. ఇది దోమకాటు వల్ల వస్తుంది. ఈ డెంగీ జ్వరము దేవుని బిడ్డలారా దోమకాటు వల్ల వస్తుంది. హై ఫీవరు, దీని లక్షణాలు తలనొప్పి, కన్నుగుడ్లు వెనక నొప్పి, కండరాలు పట్టేసినట్టు ఉండడము, శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి ఈ యొక్క డెంగీ జ్వరానికి. ఓకే, ఈ జ్వరాన్ని ఏలిసా టెస్ట్ ద్వారా ఐజిఎం టెస్టులో గుర్తించవచ్చు. టెస్టులు అన్ని బోధన ఆసుపత్రులు, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో చేస్తారు. పిఎస్సి మొదలుకొని అన్ని ఆసుపత్రుల్లో మందులు లభిస్తాయి డెంగీ జ్వరానికి. ఓకే, తరువాత చికెన్ గున్యా జ్వరం. నాలుగోది ఏంటి చెప్పండి? చికెన్ గున్యా జ్వరం. ఇది కూడా దోమ కాటు జ్వరమే. ఉన్న బలంగా జ్వరం వస్తుంది. ఏ జ్వరం అండి ఇది? చికెన్ గున్యా జ్వరము. ఇది కూడా దోమ కాటు జ్వరమే. ఉన్న బలంగా జ్వరము వస్తుంది. ఇది చలి ఎక్కువగా, తలనొప్పి, కీళ్ళ నొప్పులు ఉంటాయి దీనికి. ఈ డెంగీ జ్వరం ద్వారా దీనికి కూడా అదే టెస్ట్ ద్వారా మరి జరుగుతుంది. ఈ నాలుగు కాక ఇంకా దేవుని బిడ్డలారా మనకు బాగా తెలుసు, విషపు జ్వరం అని డాక్టర్లు కూడా మరి మందులు ఇచ్చి పంపిస్తారు. ఏ జ్వరం సార్ ఇది? మలేరియానా, టైఫాయిడా, మరి ఆ చికెన్ గున్యా జ్వరమా, మరి డెంగీ జ్వరం అని అడిగితే ఏది కాదు, కానీ ఏదో విషపు జ్వరం వచ్చింది అని దేవుని బిడ్డల టాబ్లెట్ ఇచ్చి మందులు ఇచ్చి పంపిస్తున్నారు. విషపు జ్వరం. తర్వాత దేవుని బిడ్డలారా ఈ కరోనా జ్వరం ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా స్కూళ్ళు బంద్ అయినాయి, మరి కాలేజీలు బంద్ అయినాయి, జీవనోపాధి కోట్ల మంది కోల్పోయారు. ఎక్కడ చూడు దేవుని బిడ్డలారా గడగడ గడ కూడా ప్రపంచాలు, దేవుని బిడ్డలారా ప్రజలు, నాయకులు, దేశాలు అన్ని కూడా గడగడలాడిపోతున్నాయి. ఏ జ్వరానికంటే కరోనా జ్వరానికి. ఈ కరోనా జ్వరానికి ఒకటే లక్షణం ఏంటి అదంటే దేవుని బిడ్డలారా, జ్వరంతో పాటు ఆయాసం ఉంటే కరోనా ఉంటాం. అంతమక్క జ్వరంతో పాటు జ్వరంతో పాటు నీకు ఆయాసం ఉందనుకో, అదే కరోనా అంటున్నారు వైద్యులు, డాక్టర్లు. దేవుని బిడ్డలారా మరి ఈ కరోనా గురించి మీకు అందరికి కూడా తెలుసు. ఇది చైనా దేశంలో వుహాన్ పట్టణంలో బయలుదేరింది, మీకు అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఈ జ్వరము దేవుని బిడ్డలారా, ఈ కరోనా యొక్క జ్వరము మరి ఏ పక్కన పొరుగు దేశం, మనకు చైనా పొరుగు దేశము, అక్కడ బయలుదేరి దేవుని బిడ్డలారా అన్ని ప్రపంచ దేశాలకు, మన దేశానికి, మన ప్రాంతానికి, మన జిల్లాలకు, గ్రామాలకు మొత్తానికి బయలుదేరింది.
ఉదయకాలము దేవుని బిడ్డలారా, నేను రాత్రి కాలం నేను పాస్టమ్మ ఏం మాట్లాడుకున్నామంటే, ఆ కొడిదల గ్రామం నుంచి ప్రార్థనకు వస్తున్న నమ్మకస్తురాలు దేవుని బిడ్డలారా, రూతక్కకు మరి తన భర్తకు ఆరోగ్యం బాలేదు. ఆమె భర్తకు లివర్ దెబ్బతినింది కొంత దేవుని బిడ్డలారా. తర్వాత ఆ 2 కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, మనిషి చాలా రంగు మారిపోయాడు అని నిన్న ఫోన్ లో మాట్లాడింది. ఉదయకాలం వాళ్ళ కొడుకు ఫోన్ లో మాట్లాడుతూ మరి కన్ను తిరిగి ఆమె పడిపోయింది. లో బీపీ ఎక్కువైందో హై బీపీ ఎక్కువైందో తెలియదు, కానీ కన్ను తిరిగి పడిపోయింది. ఫోన్ లో నాతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, మాట్లాడలేకపోతుంది. అయ్యా ప్రార్థన చేయమంటే ఫోన్ లో ప్రార్థన చేశాను. అమ్మా, నేను పాస్టమ్మ మీ ఇంటికి రావాలనుకున్నా, నీ భర్తను చూడాలనుకున్నా, మీ కొరకు ప్రార్థన చేయాలనుకున్నాం అంటే, అయ్యా మీకు 2 చేతులు ఎత్తి వందనాలు చెప్తున్నానయ్యా, మా ఊరికి రావద్దయ్యా, 4 దినాల నుంచి మా ఊర్లో జీపులతో దోలుతున్నారు, కారణం వచ్చిందని మా ఊరికి రావద్దయ్యా అని రాకుండా బంద్ చేసేసి, అంటే వాళ్ళు బాధల్లో కష్టాల్లో ఉన్నారు. వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేద్దామంటే వద్దయ్యా ఆవద్దు, మీరు ప్రార్థన చేయండి మాకు చాలన్నప్పుడు సరేమని ఫోన్ లో ప్రార్థన చేయడం పెట్టేయడం జరిగి ఉన్నది. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మలేరియా జ్వరము, టైఫాయిడ్ జ్వరము, డెంగీ, తర్వాత దేవుని బిడ్డలారా ఇంకొకటి ఏంది చికెన్ గున్యా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏ జ్వరములు ఉన్నా ప్రపంచమంతా కూడా కరోనాలో ఉంది కాబట్టి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ కరోనా యొక్క లక్షణాలు ఏంటంటే మోస్తరు జ్వరము, దగ్గు, గొంతు బాగా తలాడటం, ఒళ్ళు నొప్పులు, నీరసం కనిపిస్తాయి. RT-PCR టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు. దగ్గు తగ్గేందుకు అజిత్రమైసిన్, జ్వర నియంత్రణకు మీకు తెలుసు పారాసిటమాల్ వేసుకోవాలి. రక్తంలో ఆక్సిజన్ శాతం 94 తగ్గకుండా చూసుకోవాలి. శ్వాస తీసుకోవడం సమస్య వస్తే ఆసుపత్రి చేరాలి. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి. భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలి. అప్పుడు దీన్ని జయిస్తామని చెప్తున్నారు వైద్యులు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఇప్పటికి ఈ జ్వరాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. మలేరియా జ్వరమని, టైఫాయిడ్ జ్వరమని, డెంగీ జ్వరమని దేవుని బిడ్డలారా, తర్వాత చికెన్ గున్యని, తర్వాత విశ్వపు జ్వరమని, తర్వాత కరోనా జ్వరమని, ఈ జ్వరాలు దేవుని బిడ్డలారా చక్రవర్తులను సైతం, ఈ జ్వరాలు దేవుని బిడ్డలారా సింహాసనం మీద కూర్చున్న ఆశీనులు ఉన్న వారి సైతం కూడా జ్వరాలు విడచక వారి ప్రాణాలు సైతం తీసిన జ్వరాలు. మీకందరికి కూడా బాగా ఎరక దేవుని బిడ్డలారా, ప్రపంచంలో 4 మహా సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేశాయి. బబులోను మహా సామ్రాజ్యం, పారసీక మహా సామ్రాజ్యం, గ్రీకు మహా సామ్రాజ్యం, దేవుని బిడ్డలారా రోమా మహా సామ్రాజ్యం. ఈ పాలకుల్లో ఒక పాలకుడు మీకు తెలుసు దేవుని బిడ్డలారా, మహా అలెగ్జాండర్. టైఫాయిడ్ వలన లేదా మలేరియా వలన చచ్చాడని రాయబడింది. అంటే మలేరియాను టైఫాయిడ్ రెండుగా ఆ జ్వరం ఉన్న ఈ జ్వరం వచ్చి చచ్చిపోయాడు 30 చిల్లర వయసులో దేవుని బిడ్డలారా. అయితే వాక్యం ఏం చెబుతుందంటే దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు ఏ జ్వరాన్ని నేను పంపుతానంటున్నాడంటే పాపకరమైన జ్వరాన్ని పంపుతాను. ఆమేన్. ఏ జ్వరము? చూడండి దేవుని బిడ్డలారా, లేవికాండం 26వ అధ్యాయంలో 10వ వాక్యం చదువుకుంటే ఆ వాక్యం రాయబడిన మాట ఏమిటంటే, ప్రాణమును ఆయాసపరచునట్టు తాప జ్వరమును. ఏ జ్వరం అంట? ఏ జ్వరం అంటమ్మా? తాప జ్వరం. ఈ జ్వరము మనిషిని ఏం చేస్తుందంట? ప్రాణాన్ని అయాస పెడుతుంది. ప్రాణాన్ని ఏం చేస్తుందమ్మా? అయాస పెడుతుంది. ఈ జ్వరము దేవుని బిడ్డలారా మనిషిని ఏం చేస్తుందంటే తరుముతుందంట. ఈ జ్వరం ఏమండి? ఈ జ్వరం ఏం చేస్తుంది? మనిషిని తరుముతుంది.
ఎక్కడికి తరుముతుందంటే ఇది నశించిపోవటానికి, మరణం పొందటానికి, ఈ లోకం విడవటానికి. దేవుని పిల్లరా, ఈ యొక్క జ్వరము మనిషిని తరుముతుందని ద్వితీయోపదేశ కాలం రాయబడింది. ఈ మాట అట్ని పెట్టుకోండి దేవుని పిల్లరా. ద్వితీయోపదేశ కాండం ఒక వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండంలో దేవుని పిల్లరా 28వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. 28:22. చాలు చాలు దేవుని పిల్లరా, అంతవరకు ఎందుకు చదివించారంటే అక్కడ రాయబడింది, నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. ఇక్కడ దేవుని పిల్లరా ఏం రాయబడిందంటే జరము చేత రాయబడింది. ఆ మాట చెప్పింది ఎవరు, ఈ మాట చెప్పింది ఎవరు, కొంచెం మనకు అర్థం కావాలి. దేవుని పిల్లరా, దేవుడైన యెహోవా, ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ మహిమ గల దేవుడు సినాయి కొండ పైన, ఆ యొక్క ఓరే పర్వతం పైన దేవుని పిల్లరా దైవజనుడైన మోషేతో దేవుడు చెప్పిన మాటను స్వయాన లేవి కాండంలో మనం చదువుకున్నాం. ఈ మాటనేమో దేవుని పిల్లరా దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాటను మనం చదువుకున్నాం. పాప జలము మనిషిని ఏం చేస్తుందంటే రచించేంత వరకు కూడా అది తరుముతుందంట. ఆ జలము మొదటిగా ఎక్కడికి తరుముతుందంటే దేవుని పిల్లరా ఫస్ట్ మెడికల్ స్టోర్ దగ్గరికి తరుముతుంది. ఒక టాబ్లెట్ తెచ్చేసుకుంటే పోతుందేమని అక్కడికి తరుముతుంది. ఆ టాబ్లెట్ వేసుకుని కూడా నీకు పోలేదనుకో దేవుని పిల్లరా ఇంకెక్కడికి ఎక్కడికి తరుముతుంది అంటే చిన్న డాక్టర్ కాడికి తరుముతుంది. అక్కడికి లేదనుకో ఇంకో కొంచెం పెద్ద డాక్టర్కి, అక్కడికి పోలేదనుకో చివరిగా సూపర్ స్పెషలిస్ట్ వరకు తరుముతుంది. అవునండి, అదే తరుముడం అంటే అదే, ఇంకేదో కాదు. ఈ జ్వరం ఏం చేస్తుంది, మనిషిని తరుముతుంది. దేవుని పిల్లరా ఎక్కడి వరకు తరుముతుందంటే నశించిపోయేంత వరకు కూడా, పాడి అయ్యేంత వరకు కూడా, తను ఈ లోకం విడిచేంత వరకు కూడా ఈ జ్వరం మనిషిని తరుముతుంది కదా. ఈ ఎప్పుడైతే తరుముతుంటారో మనుషుడు ఏం చేయాలంటే దేవుని పిల్లరా నా తప్పు ఏంటి, నా పొరపాటు ఏంటి, నా లోపం ఏంటి, నా తిరుగుబాటు ఏంటి, నా అవిధేయత ఏంటి, దేవుని సన్నిధానం వలని తెలుసుకొని దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర తన పాపాలు, తన దోషాలు, తన అక్రమాలు, తన అతిక్రమాలు ఎవరైతే ఒప్పుకోగలుగుతారో దేవుడు వారిని క్షమించి ఆ జ్వరముని దేవుడు విడిపించి కాపాడి పోషించి సంరక్షించుటకు మహిమగల దేవుడు. దేవుని పిల్లరా వ్యాధులు ఊరికనే రావు, రోగములు ఊరికనే రావు, తెగులు ఊరికనే రావు. దేవుడు అంటున్నాడుగా లేవి కాండములో ఏమంటున్నాడు, దేవుని బిడ్డలారా ఆ 14:15 చూస్తే మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక. ఏమంటే ఎవరి మాట వినక? దేవుని మాట అంటే నిర్లక్ష్యం అండి. దేవుని మాట అంటే దేవుని పిల్లరా నిరాకరించడం అండి. దేవుని మాట అంటే ద్రోసివేసే వాళ్ళు ఎంతో మంది ఉండకపోలే. దేవుని మాటలేమి, దేవుని ఆజ్ఞలేమి, దేవుని కట్టడాలేమి, దేవుని తీర్పులేమి, ఇవన్నీ మనకి ఆశీర్వాదకరమైనవి. దేవుని పిల్లరా ఇలాంటి దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడాలు, దేవుని యొక్క తీర్పులు ప్రభుకు మహిమ కలుగును. ఇవన్నీ ఎవరైతే అసహించుకుంటారో, ఇవన్నీ ఎవరైతే త్రోసివేస్తారో, ఇవన్నీ ఎవరైతే కాల రాస్తారో వారి మీదికి దేవుడు ఏం చేస్తాడంటే భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన రోగాలు, భయంకరమైన జబ్బులు వారి దేహాల్లోకి దేవుడు పంపుతాడు. పంపిన వెంటనే మనుషుడు తప్పు గ్రహించాలా, తప్పు గ్రహించి దేవుడి వైపు తిరిగిన వాడు బాగుపడతాడు. దేవుని పిల్లలు తప్పు తెలుసుకోకపోతే, అవిధేయత తెలుసుకోకపోతే, పొరపాట్లు తెలుసుకోకపోతే ఈ లోకములో మనం మట్టి వారము, నీటిలో బుడగలాంటి వారము. దేవుని పిల్లలు మరి ఈ పైన మీద ఎత్తరైన నీటి లాంటి వారం.
మన తప్పిదాలు, మన దోషాలు తెలుసుకొని, దేవా నీ మాటలు ఎక్కడ తునీకరించాను, నీ ఆజ్ఞలను, నీ కట్టడాలను, నీ శాసనాలను నేను త్రోసివేసి శాపగ్రస్తులైపోయాను. ప్రభువా నన్ను క్షమించండి. నువ్వు మహాప్రేమ స్వరూపుడావు, నువ్వు మహావాత్సల్యత కలవాడు, నువ్వు దయాదాక్షిణ్య పూర్ణుడావు. సహాయం చేయండి ఆయన. నీ దేవుని వైపు విరిగి నలిగిన హృదయంతో తిరిగితే ఆయన అలక్ష్యం చేయని వాక్యంలో రాయిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మలేరియా జ్వరానికి, టైఫాయిడ్ జ్వరానికి, డెంగీ జ్వరానికి, దేవుని బిడ్డలారా కరోనా జ్వరానికి, ఈ రకరకాల విష జ్వరాలకు మనుషులు భయపడి పోతున్నాడు, వారికి పోతున్నాడు. కొందరు మందిరానికి రావడమే చాలించి వేస్తున్నారు. బైబిల్లో రాయబడింది, ఏదైనా తెగులు వస్తే దేశం మీదకి, ఏదైనా రోగాలు వచ్చే కుటుంబం మీదకి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి విజ్ఞాపనలు చేసి అడుగుతే తీసుకొస్తానంటున్నాడు ఆ ప్రేమ స్వరూపుడైన దేవుడు. ప్రాణమును ఆయాసపరిచే జలం, పాప జలం. ఈరోజు వైద్యులు అంటున్నారు కరోనా జలాన్ని జలముతో పాటు ఆయాసం ఉంటే అది కరోనా అంటున్నారు. బైబుల్లో ముందే కొన్ని వేల సంవత్సరాలకు మహిమగల దేవుడు రాయించాడు. చెప్పట్లో దేవుని బిడ్డలారా, భయపడితే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. భయపడవద్దు. సాందాసాయి గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు. ఓసారి ఆశ్రమ గారు డాక్టర్లు దేవుని బిడ్డలారా చచ్చిపోతుంది అన్నారంట. అంటే వాళ్ళు చెప్పేది అబద్ధం కాదు. డాక్టర్లు వాళ్ళు చదువుతారా, వాళ్ళకు వచ్చిన దేవుని బిడ్డల ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు తీసిన వాటి ద్వారా ఒకవేళ ఏమి బతకదు, చచ్చిపోతుందని చెప్పారు. కానీ అయ్యగారు ఏమన్నారు, వాళ్ళు ఎవరు చచ్చిపోతుంది చెప్పడానికి దేవుడు చెప్పాలి నా భార్య చచ్చిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం దేవుని బిడ్డలారా. కాబట్టి ఒకవేళ వారి యొక్క వైద్యం ద్వారా ఇక బతకాలని వాళ్ళు చెప్పినా దేవుడు అవసరమైతే భూమి మీద బ్రతికించి నిన్ను సజీవ లెక్కల పెట్టడకు సమర్థుడు, పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపజలాన్ని దేవుడు ప్రపంచం మీదకి, పాపజలాన్ని దేవుడు ప్రజల మీదకి ఎప్పుడు పంపుతాడంటే ఆయన మాటలు వినప్పుడు, ఆయన ఆజ్ఞలను, ఆయన శాస్త్రాలు, ఆయన కట్టడాలను కైకొనక ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళ వీరికి, దైవ భయం లేని వారి వీరికి ఈ తెగులు పంపుతాడు. పంపినప్పుడు వీటిని గ్రహించి తిరుగుతే వారిని క్షమించి బాగు చేస్తాడు. తిరగకపోతే ఏడంతలు ఇంకా బట్టి పారేస్తాడు ఆయన. ఇది ఏ జలం అండి? తాపజ్యం. ఓకే, ఈ తాపజ్యము ఎందుకు పంపుతాడు దేవుడు? అవిధేయమైతే పంపుతాడు. ఒకవేళ మరో విధేయత చూపితే దాని నుండి విడిపిస్తాడు. ఓకే, దేవుని బిడ్డలారా 4 విషయాలు మీకు చూపాలనుకున్నాను. మొదటిది తాపజ్యం బైబిల్లో ప్రభువుకు మహిమ కలుగును గాక. రెండోదిగా దేవుని బిడ్డలారా మీకందరికి తెలుసు లూకా సువార్త 4వ అధ్యాయం 38వ వాక్యం మీకు తెలుసు. ఒకసారి చదివి మనం ముందుకు వెళ్దాం. లూకా సువార్త 4:38. లూకా సువార్త 4:38. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉన్నాను కనుక, సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన ఎదుట మనవి చేసుకొని. చాలు దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్తలో 4వ అధ్యాయములో 38వ వాక్యములో రాయబడిన మాటలు మనం చదువుకున్నాం. ఆ 38లో రాయబడిన మాట ఏమిటంటే సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను. ఏమా, గత దినాల్లో కూడా సీమోను అత్త గురించి మీకు చెప్పాను, చాలా విషయాలు చెప్పాను. కానీ ఈ యొక్క అంశంలో వచ్చింది కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సీమోను అత్త దేవుని బిడ్డలారా, ఆమెకు వచ్చిన జ్వరము ఎలాంటిదంటే తీవ్రమైన జ్వరం. ఇప్పుడైతే దేవుని బిడ్డలారా ఈ తీవ్రమైన జ్వరం ఇప్పుడు వచ్చే ఏమైతారు, కరోనాని
పక్క వాళ్ళు కూడా కాల్ చేసి పారిపోతారండి. ఎక్కడ పారిపోతారో తెలియదు, మన ఇంటికి వస్తారు వాళ్ళు. ఈమె తీవ్రమైన జ్వరంతో పడిపోయింది. ఎక్కడ పడింది? ఇంట్లో పడింది. ఎక్కడ ఉందండి? ఇంట్లోనే ఉంది. రోజు దేవుని బిళ్ళరా విజయవాడలో ఏలూరు రోడ్డుకున్నాను. ఎందుకంటే నేను అదే రోడ్డుకు 2 సంవత్సరాలు తిరిగాను. ఆ యొక్క రోడ్డుకు దేవుని బిళ్ళరా రైల్వే స్టేషన్ దిగడము, బైబిల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళడము, ఆ రోడ్డుకు దేవుని బిళ్ళ 2 సంవత్సరాలు తిరిగాను. అక్కడ దేవుని బిళ్ళరా స్వర్ణ ప్యాలెస్ అని దాన్ని దేవుని బిళ్ళ హాస్పిటల్ గా రమేష్ డాక్టర్ తీసుకొని దేవుని బిళ్ళరా ఏమైపోయారంటే 10 మంది దాంట్లో చనిపోయారు. చాలా మంది కరోనా రాకపోయినా కూడా మీకు కరోనా ఉంది అని దేవుని బిళ్ళ చెప్పి ఒక్కొక్కరికి 10 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు వాళ్ళ దగ్గర వసూలు చేసి దేవుని బిళ్ళరా మరి అక్కడ చేర్పించి దేవుని బిళ్ళరా ఆ అగ్ని ప్రమాదంలో దాదాపుగా 10 మంది చనిపోయారు. ఆ 10 మందిలో దేవుని బిళ్ళరా గొప్ప దైవజనుడు మరి జగ్గాయిపేటలో దేవుని బిళ్ళరా వాళ్ళ నాయన పేరు దేవుని బిళ్ళరా రత్నమయ్య గారు. దేవుని బిళ్ళరా మరి ఆయన ఐపీసీ నుంచి బయటికి వెళ్ళిపోయి సొంతంగా సంఘం స్థాపన చేసుకుని జగ్గాయిపేటలో సేవ చేస్తున్నారు. ఆయన తర్వాత కొడుకు అద్భుతంగా అబ్రహాం దేవుని బిళ్ళరా అయ్యగారు, ఆయన భార్య రాజకుమార్ గారు యవనస్తులు దేవుని బిళ్ళ 40 సంవత్సరాలు. ఆయన కొత్తగా మీకు 40 యూత్ అని అనుకుంటాను, మీకు తెలుసు కూడా. స్తోత్రం హల్లెలూయా. ఇద్దరు కూడా దేవుని బిళ్ళరా దాంట్లో చనిపోయారు. అగ్నిలో మొత్తం 10 మంది చనిపోయారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే మీకు తీవ్రమైన జ్వరం వచ్చి నీ ఇంట్లో ఉంది, అలాంటి జ్వరం నాకు మరి హాస్పిటల్లో పడడం ఏంటి? అసలు ఆలోచన చేయండమ్మా. ఈమెకి ఎలాంటి జ్వరం వచ్చిందంట? తీవ్రమైన జ్వరం వచ్చింది. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. హల్లెలూయా. ఇదేమి మరి తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు ఒక అవతారం లేదా? చెప్పండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈమె ఎవరు? సుగుణ. ఇలా ఓకే, ఈమె ఎవరు? ఈడ సుగుణ, కానీ ఆడ పేరు రాత్త. ఏమా ఈడ మాత్రము సుగుణ. కానీ దేవుని బిళ్ళరా మరి ఆ కపెర్నహూము పట్టణంలో ఎవరు ఆమె అంటే పేతురత్త. పేతురత్త ఏమైపోయింది ఇప్పుడు దేవుని బిళ్ళరా? తీవ్రమైన జ్వరంతో ఎక్కడ పడింది? ఇంట్లోనే పడింది. ఇంట్లో పడి ఉంటే దేవుని బిడ్డలారా ఆమె లేవలేకుంటుంది, ఆమె కూర్చోలేకుంటుంది, ఆమె మాట్లాడలేకుంటుంది, ఆమె నీరసించిపోయింది, ఆమెలో ఒంట్లో శక్తి లేదు, ఆరోగ్యం లేదు, పడిపోయింది. అలాంటి స్థితిలో ఉంది. అయితే దేవుని బిడ్డలారా మరి ఆమెకు ఆ జ్వరం నుండి విడుదల పొందుకునటానికి ఈ యేసు ప్రభువుకు అనుచరులు అంటే దేవుని బిడ్డ పేతురు గారు, ఆయనతో పాటు ఉన్న అంద్రేయ, యాకోబు, యోహానులు ఏం చేశారంటే ఆమె విషయము మొరపెట్టినప్పుడు, దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెంత నిలబడి ఆ జనాన్ని గద్దించగానే పడిపోయిన పేతురు రక్త తిరిగి లేచి పరిచర్య చేసినప్పుడు చూడగలుగుతున్నా. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఎలాంటి పరిస్థితులను ఒకసారి ఆలోచించండి. ప్రభు దగ్గరికి వస్తున్న మనం యేసు ప్రభు మహిమను కన్నులారా చూడాలి. ఆమేన్. యేసు ప్రభు శక్తిని అనుభవించాలి. ఆయన యొక్క కార్యాలను కన్నులారా చూసి ఇతరులకు సాక్ష్యాన్ని ఇవ్వాలి. మనం ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్కొక్క జనం ఒక విధానంలో తొలగిపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. సత్యం పాప జనమేమో దేవుని వైపు తిరిగితే దేవుడు దానిని పిలిపిస్తాడు. నెంబర్ 1 సత్యం. నెంబర్ 2 తీవ్రమైన జనం, ఒంట్లో శరీరంలో శక్తి లేదు, మాట్లాడడానికి లేదు. దేవుని బిడ్డలారా లేద్దామంటే మీకు శక్తి లేదు. తీవ్రమైన జనంతో పేదలతో పడిపోయింది. అలాంటి జనం కొరకు ఎంత వైద్యము, ఎన్ని మందులు, ఎన్ని విధాలుగా తిప్పారో తెలియదు, రాయలేదు. కానీ ఊరికే ఉంటారా? ఇప్పుడు నాకి చిన్న తలం వచ్చింది అనుకో, పాశ్రం ఏమంటది, మరి ముందు మాతో లేపేస్తాం అంటే నాకు వేసుకోవాలని ఇష్టం లేకపోయినా భార్యను బట్టి అయినా వేసుకోవాలి. చూసారా? ఒకవేళ
భార్యకి ఒకవేళ ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, ఆమె వద్దులే పోతుంది లేబ్బా అని కూడా ముందు చేపరా మాత్రగా ప్రయత్నం భక్తులను బట్టి పిల్లలను బట్టినా వేసుకోవాలి. మరి వేసుకుని నిజదా? ఆ రోజు వైద్యం లేదా? వైద్యం కూడా ఆ దినాలలో కూడా ఉంది, పూర్వం కూడా. ప్రభుకు మహిమ కలుగును గాక. చూసారా దేవుని పిల్లరా, దేవుని పిల్లరా బదులుగా తాపచరణమేమో దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు దాన్ని తీసివేస్తాడు. రెండోదిగా తీవ్రమైన జనమేమో దేవుని బిడ్డలారా దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు కనికర స్వరూపుడు కాబట్టి దాని నుండి విడిపిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ తీవ్రమైన జనములో పేతురు ఆత్మ దేవుని పిల్లలు చనిపోయింది. ఆ తీవ్రమైన జనములో పేతురు ఆత్మ లోకాన్ని విడిచేది. వారు ఎప్పుడైతే తెలియజేశారో ఆ జనమును దేవుడు విడిపించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును. యెహోవా రాఫా స్వస్థపరచును. నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్నాడు ఏకరీతిగున్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. స్తోత్రం. ఆయన దేవుని పిల్లరా వ్యాధుల చేతను, రోగముల చేతను, దయ్యముల చేతను, సాతాను చేతను, ప్రతి వ్యాధి రోగం చేతను పీడించబడిన వారిని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలుగా మనకి ఎందుకు మేలు చేయడా? ఆ రోజు మారు మనసు పొందని వారికి, రక్షణ లేని వారికి, దేవుని బిడ్డలారా దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ప్రభువైన యేసు కార్యం చేస్తే ఈ రోజు మనకెందుకు చేయడు? ఒకసారి నేను దేవుని గట్టిగా మాట్లాడుతా. ఏంటో తెలుసా? దేవా, మేము నీ దృష్టికి అపవిత్రులుగా ఉన్నప్పుడు నీ సొంత కుమారుని మా కొరకు పంపడానికి వెనక తీయని దేవుడము, స్వస్థత ఇవ్వడానికి వెనక తీస్తావా? ఆరోగ్యం ఇవ్వడానికి వెనక తీస్తావా? మేలు చేయడానికి వెనక తీస్తావా? బలపరచడానికి వెనక తీస్తావా? దేవుడు వెనక తీయను వాడు. మనం చెడిపోయినప్పుడు, మనం అపవిత్రులుగా ఉన్నప్పుడు, దేవునికి అక్కరలో లేనప్పుడు మహిమగల దేవుడు తన కుమారుని మనకి ఇవ్వటానికి వెనక తీయని దేవుడు. ఈరోజు క్షేమం ఇవ్వటానికి వెనక తీస్తాడా? సంతానం ఇవ్వటానికి వెనక తీస్తాడా? శుభకార్యాలు జరగటానికి వెనక తీస్తాడా? తీయడు అసలు. స్తోత్రం, స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లరా యేసు ప్రభుల వారు తీవ్రమైన జ్వరంతో పడిన అత్తగారిని, పేతురు అత్తగారిని స్వస్థపరిచాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3వ యోహాను సువార్త 4:52 4:52 యోహాను సువార్త. దేవుని పిల్లరా వాడు ఏ గంటకు బాగుపడినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వాణిని విడిచెనని అతనితో చెప్పి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని పిల్లరా యోహాను సువార్త 4:52 వాక్యాన్ని మనం చదువుకున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినాన్ని మనం చదువుకున్నామండి. 4:52 మనము చదువుకున్నాం. ఈ 4:52లో దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని బిడ్డలారా కపెర్నహూము అనబడిన ఒక పట్టణం ఉంది. ఆ పట్టణములో
ఒక ప్రధానుడు ఉన్నాడు. అతడు దేవుని బిడ్డరా ధనము కలిగిన వాడు, అతడు ఒక ఐశ్వర్యవంతుడు, అతడు పేరు ప్రతిష్టతలు కలిగిన వాడు. అయితే తన కుమారుడు జ్వరముతో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడంట. దేనితో చనిపోవటానికి అమ్మ? దేనితో చనిపోవటానికి? జ్వరముతో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడంట. ఒకసారి ఆ వాక్యాన్ని చూద్దాం. అక్కడనే దేవుని బిడ్డలారా, ఇంతవరకు 4 దేవుని బిడ్డలారా 52వ వచనాన్ని చదువుకున్నాగా, అయితే 47లో దేవుని బిడ్డలారా 46లో ఒక మాట రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, తాను నీలో ద్రాక్షరసం వచ్చేసిన గలిలయలోని కానాకు తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగియుండెను. యేసు గిలియా నుండి గలిలయకు వచ్చి అతడు విని ఆ యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను. ఏమై ఉన్నాడమ్మా? యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు చెప్పండి? కానాకు వచ్చాడు. యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చాడండి? ఆయన రాబడిచ్చండి, తాను నీళ్ళు ద్రాక్షరసం వచ్చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను. అవునండి, గలిలయ ప్రాంతంలో కానా అనేది ఒక ఊరు. అక్కడికి యేసు ప్రభుల వారు వచ్చాడు. యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఈ విషయము దేవుని బిడ్డలారా వీధికి అంత తెలిసిపోయింది. చివరికి కూడా ఈ ప్రధానికి కూడా తెలిసిపోయింది. దేవుని బిడ్డలారా ఈ ప్రధానికి తెలిసిపోయినప్పుడు ఇతను ఏం చేశాడంటే వారికి చెప్పాడు, ఏమా యేసు ప్రభువారు కానాకు వచ్చాడంట, ఇక నా ప్రయత్నాలన్నీ చేశాను, నాకెంతో మంది దాసులు ఉన్నారు, నాకెంతో ధనం ఉంది, నాకెంతో నాకు ఎన్నెన్నో ఉన్నాయి, కానీ నా కొడుకును చూస్తే నాలో వేదన, నా కొడుకును చూస్తే నాకు బాధ, నా ఆస్తికి వీడే వారసుడు, ఇలాంటి వాడు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, ఇలాంటి వాడు ఈ లోకాన్ని లూటానికి సిద్ధంగా ఉన్నాడు, ఇంకా చివరి ప్రయత్నం ఒకటి చేస్తానని చెప్పి చావటానికి సిద్ధంగా ఉన్న కుమారుణ్ణి ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా ఇంటిలో విడిచిపెట్టి ఇక యేసు ప్రభు దగ్గరికి అతడు వెళ్ళాడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్ళాడంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా నా కొడుకు పరిస్థితి బాలేదయ్యా, వాడికి జ్వరం వచ్చిందయ్యా, వాడు చనిపోవటానికి వాడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, ఎట్లనన్నా నా ఇంటికి రావాలా, నువ్వు అద్భుతం చేయాలా, నా కుమార్ని బాగు చేయాలని ప్రభును అడిగితే ప్రభు అంటాడు, ఏ చూచికెర చూడకుంటే నమ్మవా అది అంటాడు. అన్నప్పుడు మట్టంగా ఉంటాడు. దేవుని బిడ్డలారా ప్రభు ఒక మాట అంటాడు, ఏమిటంటే నీ కుమారుడు బాగుపన్నాడు వెళ్ళని చెప్తాడు. స్తోత్రం హల్లెలూయా. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎన్నో వచ్చినాం? అది 50 వచ్చినాం. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఆ రోజు ప్రధానుడు అమ్మా ఏ మాటను నమ్మాడంట? యేసు ప్రభు మాటను నమ్మాడు. ఇప్పుడు నా చేతులు ఎవరి మాటలు ఇవి? యేసు ప్రభు యొక్క మాటలు. మీ చేతులు ఎవరి మాటలు? యేసు ప్రభు యొక్క మాటలు. మరి మన దగ్గర ఉన్న మాటలు నమ్మలేకపోతున్నాం. దేవుని పిల్లరా ఏ మాటలు మనం నమ్ముతుంటాం, కానీ దేవుని మాటలు నమ్మితే దుఃఖంలో దేవుని పిల్లరా సంతోషాన్ని ఆయన పుట్టించగలుగుతాడు. వేదనలో ఆనందాన్ని ఆయన ప్రవహింపజేస్తాడు. ఒకసారి దేవుని బిడ్డలారా ఈ బైబిల్ లాస్ట్ పేజ్ లో ఒకసారి కొత్త నిబంధన కాలపు పాలస్తీనాలో చూడండి. ఆ పట్టణంలో దేవుని బిడ్డలారా కపెర్నహూము ఎక్కడ ఉంది, కానా ఎక్కడ ఉందో ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా కానాకు తర్వాత కపెర్నహూము మధ్యలో మగ్దాలా ఉంది. అక్కడ చూశారండి? ఉందా? కనబడుతుందా? మీకు చాలా మంది చెప్పకూడదు, కనబడలే. నేను చాలా కనబడలే. ఎక్కడ చూస్తున్నావు? ఇదో కొత్త నిబంధన. దీంట్లో ఇక్కడ కొత్త నిబంధన కాలపు పాలస్తీనా ఇక్కడ చూడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక.
అక్కడ దేవుని బిడ్డలారా గలిలయ, కొరాజిన, కపెర్నహూము, మగ్దల, ఖానా అని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కపెర్నహూము నుండి యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడు? ఆ కపెర్నహూము నుండి ప్రధానుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఖానాకు వచ్చాడు. ఈ ఖానాలో ఎవరు ఉన్నారంటే ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రధానుడనండి, నాకు దాసులు కలిగిన వారండి, నేను యజమానుడండి, నాకు పేరు ప్రతిష్టతలు ఉన్నాయండి, నేనెందుకు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇంట్లో శవం అయిపోతాడు కొడుకు, ఇంట్లో మరణము వాసన విస్తరిస్తాడు, దుఃఖము, బాధ, వేదన సమస్తాన్ని తగ్గించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వచ్చాం? ప్రభు దగ్గరికి మనం వచ్చాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రుల దగ్గరికి మనం వెళ్తాం, చుట్టాల దగ్గరికి వెళ్తాం, బంధువుల దగ్గరికి వెళ్తాం, ఇంకొకరి దగ్గరికి వెళ్తాం, ఇంకొకరి దగ్గరికి వెళ్తాం. కానీ ఇప్పుడు మనం వచ్చింది ఎవరి దగ్గరికి అంటే యేసు ప్రభువుల వారి చుట్టూ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుల వారి యొద్దకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, తన కొడుకు ఏమై ఉన్నాడంటే జ్వరం చేత సేకరణ చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడంట. స్తోత్రం. ఏ వైద్యము కూడా తనకి ఇంకా సరిపోయేది. డాక్టర్లు అంటారుగా, మేమిచ్చే టాబ్లెట్లు, మేమిచ్చే మందులు వ్యాధి తక్కువ ఉంటే సరిపోతుంది, కానీ వ్యాధి ఎక్కువైతే ఆ మందులు, టాబ్లెట్లు మేమిచ్చే ఏది కూడా పనికిరాదు. స్తోత్రం. ఎన్ని చేసి ఉంటాడో మరి. ప్రధానుడిగా, గొప్పవాడిగా, ధనవంతుడిగా, ఆస్తి కలిగిన వాడిగా, దాసులు కలిగిన వాడిగా, తన ఆస్తికంతా వారసుడిగా. దేవుని బిడ్డలారా, మరి అతను కొడుకు బతకాలని ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడు. కానీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకు విషయం అంతా ప్రభుకు చెప్పాడు. నీ కొడుకు బతికినాడు, పో అని చెప్పాడు. చెప్పిన వెంటనే ప్రభు మాటలు నమ్మాడు, విశ్వసించాడు, నిరీక్షించాడు. ఇంకా తిరిగి వెళుతున్నాడు ఇంటికి. స్తోత్రం. తిరిగి వెళుతుంటే దేవుని బిడ్డలారా, ఆ మాట యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పాడో, చనిపోవటానికి సిద్ధమున్న కుమారుడు, స్తోత్రం, హల్లెలూయా, చనిపోవటానికి సిద్ధమున్న కుమారుడు ఏమైనారంటే వెంటనే అమ్మా ఆకలి, స్తోత్రం, అమ్మా దప్పిక, అమ్మ నీళ్లు పెట్టింది, అన్నం పెట్టింది. దాసులందరూ రాయబలిగా చెబుతున్నారు. అది అక్కడ జరిగినంతా కూడా సారీ, స్తోత్రం, హల్లెలూయా. రాయబలేదు తర్వాత అంతా అది జరిగినంతా కూడా ఆ 1 గంటకు జ్వరం విడిచిపోయింది. దేవుని బిడ్డలారా, దప్పిక, ఆకలి, కావలసిన పనులు, కావలసిన ఆహారం ఉన్నవాళ్ళుగా వాళ్ళు ఏమైనా తక్కువ ఉంటాయా? ఉండవుగా. వెంటనే తల్లి పెట్టింది. తల్లి చెప్తాది దాసులకు, ముందు మీ యజమాని దగ్గరికి వెళ్ళండి రా, పోయి చెప్పండి కొడుకు బాగుపడినాడని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దాసులు వెళుతున్నారు, ఆయన వస్తున్నారు, ఒకరికొకరు ఎదురుపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ దాసులు యజమాని సంతోషించాడు. ఆయన చెప్తున్నాను, దేవునిలో సంతోషించి ఆయన కూడా అయ్యా బాబు బతికాడు, అయ్యా కొడుకు బతికాడు. ఎప్పుడా? నిన్న 1 గంటకి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న 1 గంటకే బాగుపడ్డాడు. యేసు ప్రభు నోటి ఎప్పుడైతే నీ కొడుకు బాగుపడ్డాడు పో అని ఎప్పుడైతే చెప్పాడో, అప్పుడే అతనికి చావులో నుండి జీవంలోకి ప్రవేశించాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని స్వరం మనకు కావాలా? ఆమేన్. దైవ ప్రత్యక్షత మనకు కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరం వినాలన్నా, దైవ ప్రత్యక్షత కావాలన్నా, దేవుని బిడ్డలారా, మన ప్రార్థన జీవితం కావాలి. దేవుని యందు భయభక్తులు కావాలి. చాలా వెనుకబడిపోతున్నాం. సమయాలు త్వరగా గతించిపోతున్నాయి. దేవుని కార్యాలు మన కుటుంబంలో చూడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ జనము ఏ విధంగా పోయింది చెప్పండి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం వలన, ఆయన మాటలు నమ్మటం వలన జ్వరము పోయింది. ప్రభు దగ్గరికి పోకపోతే జ్వరం పడి వాడు చచ్చిపోతాడు. ఇంట్లో సూత్రంగా అంతా గందరగోళమే. ఒక్కొక్క జ్వరం ఒక విధానంలో పోయింది. ఇప్పటికి ఎన్ని జ్వరాలు? 3 జ్వరాలు. మొదటి జ్వరం ఏంటది? పాప జ్వరము. ఇది ప్రాణాన్ని ఆయాసం పెట్టేది. ఇది నశించేంత వరకు కూడా ఇక పోదు. నువ్వు తిరిగితే దేవుని తట్టు, దేవుడు దాన్ని తీసివేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకుని, ఓకే. రెండోదిగా తీవ్రమైన జ్వరము. ఇది ప్రభుకు తెలియజేస్తే దేవుడు దాన్ని గద్దించి బాగు చేస్తాడు. రెండోది
మూడోదిగా ఈ జ్వరము చనిపోవటానికి సిద్ధమైంది అతను. అయితే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జ్వరము దేవుడు తన మాట ద్వారా బాగు చేశాడు. మూడోది, స్తోత్రం హల్లెలూయా, ఆతిథ్యం ఇచ్చే సేవకులకు జ్వరం పోతాయి. స్తోత్రం హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమండి, ఏమి ఇవ్వాలి? ఆతిథ్యం ఇవ్వాలి సేవకులకు. ప్రభుకు మహిమ కలుగును గాక. మీ రక్త సంబంధికులకు ఆతిథ్యం ఇస్తారు, మీ చుట్టాలకు, మీ బంధువులకు ఆతిథ్యం ఇస్తారు, కానీ సేవకునికి ఆతిథ్యం ఇస్తున్నారా? స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య దేవుని బిడ్డలారా, మరి ఒక్కొక్కరికి ఒక రోజు ఇచ్చాను. నిజంగా మీ ప్రేమను మేము చూడగలుగుతున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు పనులు తెచ్చి పెట్టడము, సీట్లు తెచ్చి పెట్టడము, ఇంకా ఏమేమో ఉంది. నిజంగా అద్భుతమైన మీ ప్రేమను బట్టి దేవుడు తప్పక మీకు మేలు చేస్తారు. చూస్తారా? ఆతిథ్యం ఇస్తే దేవుడు నిజంగా దేవుని బిడ్డలారా జలం నుండి కూడా, వ్యాధి నుంచి కూడా, రోగాల నుండి కూడా, జబ్బుల నుండి కూడా స్వస్థతను గ్రహిస్తాడు. చూడండి అపోస్తలుల కార్యం చివరి మాట చెప్పి ముగిస్తారు. నా టైం కూడా అయింది. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 28:8. అపోస్తలుల కార్యం 28:8. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను, చూడండి దేవుని బిడ్డలారా, పొప్లి అను ఒకడు ఆ దీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములో భూమి నుండి అతడు మనము చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను, రక్త భేది చేతను బాధపడుచు పండుకొని. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది గొప్ప కనుక ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లే రంజితులే అట్లే ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుల కార్యములో 28వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన పొప్లి. స్తోత్రం. ఎవరండి? పొప్లి. దేవుని బిడ్డలారా, ఈ పొప్లి మిలేతే ద్వీపంలో ముఖ్యుడంటమ్మా. మిలేతే ద్వీపంలో ఇతడు, అంటే మీకు తెలుసుగా, చుట్టూ సముద్రం ఉంటది, మధ్యన కొండ ఉంటది, దాన్ని ద్వీపం అంటారు. అక్కడ అనేక మంది జనాలు, ప్రజలు నివాసం చేస్తుంటారు. స్తోత్రం హల్లెలూయా. ఈ మిలితి ద్వీపంలో దేవుని బిడ్డలారా, ఈ పొప్లి అనబడిన వ్యక్తి, ఆ 7వ వచనం చూస్తే, ముఖ్యుడు, అతడుకు భూములు కలిగిన వాడు, అతడు భూస్వామి. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ఈ పొప్లి పౌలు గారిని, ఆయనతో పాటు కొందరిని చేర్చుకొని 3 దినాలు ఏం చేశాడంటే చెప్పండి అమ్మా. అక్కడ బైబిల్ రాయబడింది. ఏం చేశాడు చూడండి. 3 దినాలు స్నేహ భావముతో ఆతిథ్యం ఇచ్చాను. ఒక్క పూట ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నారు. స్తోత్రం హల్లెలూయా. కొందరు ఇస్తున్నారు, కొందరు ఇవ్వలేకపోతున్నారు. బైబిల్లో రాయబడిందండి. ఎన్ని రోజులు ఇచ్చాడంటమ్మా? అబ్బా, ఇప్పుడు చాలా మంది కూడా ఏమంటున్నారు, దేవుని బిడ్డలారా, 3 రోజులకు చుట్టం వెళ్ళిపోవాలంటున్నారుగా. ఎందుకంటే 3 రోజులు బరువు అయిపోతాడు వాడికి. అయితే పొప్లి దేవుని బిడ్డలారా 3 దినాలు స్నేహ భావాలతో, వారి మీద ప్రేమ తగ్గకుండా ఆతిథ్యం ఇచ్చాడంటే ఎవరికి? పౌలు గారికి. యేసు ప్రభు సేవ చేసే వ్యక్తికి, యేసు ప్రభు పరిచయం చేసే వ్యక్తికి, పౌలు గారికి, ఆయనతో పాటు వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, పొప్లి యొక్క తండ్రి ఏమైపోయాడంటే, దేవుని బిడ్డలారా, జ్వరము చేతను, రక్త వేది చేతను పడి ఉన్నాడంట. ఇంట్లో ఏమై ఉన్నాడమ్మా? పడి ఉన్నాడు. పొప్లి చూస్తే ముక్కుడే, భూస్వామి, ధనవంతుడే, ఐశ్వర్యవంతుడే, అన్ని కలిగిన వాడే, కానీ తండ్రిని బాగు చేసుకోలేకపోయాడు. కానీ ఏ సేవకుని ప్రేమించాడో, ఏ సేవకుని ఆదరించాడో, ఏ సేవకుని తప్పిక తెచ్చాడో, ఏ సేవకునికి ఆతిథ్యంతో, స్నేహ భావాలతో మేలు చేశాడో, ఆ పౌలు గారు పొప్లి యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి అతని యొక్క రక్త వేది నుండి, జ్వరం నుండి స్వస్థత పరిచాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎక్కడి వారు? ఓడ పగిలిపోయి వీరు ఈ యొక్క మెలితి దీపాన్ని కొట్టుకొని వచ్చారు, వీరితో నాకేమిలే అనుకుంటే ఆ కుటుంబంలో తన తండ్రి బాగుపడేవాడు కాదు. వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అతడు మెలితి దీపంలో బుక్కుడైనప్పటికీ, కనుడు భూస్వామి గొప్పవాడైనప్పటికీ కూడా పౌలు గారితో ఉన్న వారికి ఆతిథ్యం ఇచ్చాడండి. దేవుని బిడ్డలారా, 3 దినాలు శకరణ, హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. 3 దినాలు ఆతిథ్యం ఇచ్చాడు. ఇక తిన్న తర్వాత, ఆకలి తీరిన తర్వాత వారి ఇంట్లో ఉన్న సమస్య పౌలు గారికి తెలిసింది. స్తోత్రం, హల్లెలూయా. నేను ఆశీర్వాదం ఒకటే మాట చెప్పాను. దేవుని బిడ్డలారా, అక్క హృదయపూర్వకంగా సేవకుని ప్రేమించినప్పుడు ఆ కుటుంబం దీవించబడదని చెప్పాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో హృదయపూర్వకంగా నీ తల్లిని ప్రేమిస్తావు, హృదయపూర్వకంగా నీ యొక్క తండ్రిని ప్రేమిస్తావు, హృదయపూర్వకంగా మీ అన్నదమ్ములను ప్రేమిస్తారు. కానీ మీ కొరకు సమస్తం త్యాగం చేసి వచ్చిన సేవకులను ప్రేమిస్తే మీకు తప్పక మేలు కలుగుతుంది. నా మాటలు కాదు, బైబుల్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూశారా దేవుని బిడ్డలారా, అప్పుడు పోక్లేక తండ్రి జ్వరము చేతను, రక్త భేది చేతను బాధపడుచు పండుకొని జ్వరం తగ్గడం లేదురా, రక్త భేదం తగ్గడం లేదురా. ఏంట్రా నా పరిస్థితి? నారా, నాకు తెలిసిన వైద్యులను తోలుకొని వచ్చానుగా, నాకు తెలిసిన వైద్యులను అంతా కూడా చూపించానుగా. నేనేం చేయమంటావు నాయనా అంటూ ఇతనికి దిగులే, ఇతనికి చింతనే, ఇతనికి బాధలే. కానీ తన ఇంట్లోకి పౌలుతో వారిని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చిన తరువాత తన తండ్రికి స్వస్థత కలిగింది. తప్పట్లు కొడతారా? ముందా వెనక ఆతిథ్యం? ముందు రాయబడితే వెనక రాయబడిందా? ముందు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడంతా ఏమైపోయింది? రివర్స్. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాగుపడిన తర్వాతనే బాగుపడకముడిపే తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. బాగుపడిపోయాడు. చూశారా దేవుని బిడ్డలారా? ఇంకా ఏం జరిగిందో చూడండి. పౌలు అతని ఎద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థత పరిచయం. ఇది చూచి ఆ దీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. అబ్బా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భయపడితే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఏ విషయంలో భయపడకండి. యేసు ప్రభు నా దుర్గం, యేసు ప్రభు నా ఆశ్రయం, యేసు ప్రభుకు సమస్తం సాధ్యం. స్తోత్రం, స్తోత్రం. పాప చెర నుండి తప్పిస్తాడు. ఆమేన్. తీవ్ర చెర నుండి విడిపిస్తాడు. మరణకరమైన చెర నుండి తప్పిస్తాడు. జనం రక్త భేది చేత బాధపడుచు పడిన వారిని కూడా సేవకుల ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. సేవకుని భూమి మీద నిర్లక్ష్యం చేయకూడదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుల ద్వారా జరిగిందా లేదు చెప్పండి. ఈ కార్యం ఎవరి ద్వారా జరిగింది? 5 నుండి ఎవరి ద్వారా జరిగినాయి? యేసు ప్రభు ద్వారా. ఆ 5 ఎవరి ద్వారా జరిగింది? ఆయన ద్వారా జరుగుతుంది. దేవుడిని యెహోవా ద్వారా తాపజ్వరం పంపి ఆయన తొట్టి తిరిగితే ఆయన దాని నుంచి విడిపిస్తాడు. స్తోత్రం. యేసు ప్రభు వారు దేవుని బిడ్డలారా, తీవ్రమైన జ్వరము, ఆ యొక్క చనిపోవడం చిత్తమైన జ్వరం ఆయన తప్పించాడు. ఈ జ్వరము రక్త భేది నుండి పౌలు ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మేలు చేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకములో భయంకరమైన జ్వరాలు ఉన్నా ఆ భయంకరమైన జ్వరాల నుండి దేవుడు మాత్రమే తప్పించి విడిపించి స్వస్థతిస్తాడు. విశ్వాసంతో మనము మోకాల మీద ఉండి ప్రార్థన చేద్దాం. ఈ మాటలో ప్రభు దీవించును గాక. నాతో పాటు కూడా పెద్ద మోకాల మీద నిలబడండి. దేవుని బిడ్డలారా, 1 నిమిషం మోకాల మీద, 1-2-3 సెకండ్లు మోకాల మీద నిలబడండి. దేవుని దగ్గర, దేవా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రాలు, నైనా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, జ్వరములు రకరకాలుగా ఉన్నాయి నాయనా.
అయ్యా ఈ లోకంలో ప్రభువా, అయ్యా మలేరియా జ్వరమని, ఈ లోకంలో టైఫాయిడ్ అని ప్రభువా, డెంగీ జ్వరమని, చికెన్ గున్యా అని ప్రభువా, విషపు జ్వరమని ప్రభువా, అయ్యా కరోనా జ్వరమని ప్రభువా, ఈ రకరకాలైన జ్వరాలు ఈ లోకములో బయలుదేరినాయి ప్రభువా. అయితే బైబిల్లో తండ్రి అయ్యా జ్వరముల చేత భయంకరమైన స్థితిలో ఉన్న వారు బాగు చేసినావు. ఈ రోజు నీ వాక్యమే మాకు ధైర్యం ఇస్తుంది, ఈ రోజు నీ వాక్యం బలపరుస్తుంది, ఈ రోజు నీ వాక్యం మాకు ఆదరణ కలిగిస్తుంది ప్రభువా. నీకు వందనాలు. ప్రాణమును అయ్యా సుపరిచే పాప జ్వరము నుండి కూడా నువ్వు పంపిస్తావు దేవా. మాకు దిద్దుబాటు ఉంది నాయన, మేము గుణపడితే పాప జ్వరుని తప్పిస్తావు నాయన. అయ్యా ప్రభువా, అంత మాత్రమే కాదు నాయన ప్రభువా, పేదలు అంత తీవ్రమైన జ్వరంతో పడిపోయింది ప్రభువా. నీకు తెలియజేసినప్పుడు ఆమె బాగుపడింది నాయన. అయ్యా ప్రధాని తనకున్న పేరు ప్రతిష్టను పక్కన పెట్టి నీ కాడికి వచ్చాడు. కుమారుడు బ్రతకాలని జ్వరము చేత చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువా. నీకు స్తోత్రాలైనా అతడు బాగుపడ్డాడు ప్రభువా. నైనా నీ మాటను నమ్మాడు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మిలితే దీపంలో పోట్లి అన్నపడిన వ్యక్తి నాయన పౌలు గారితో పాటు నాయన కొంతమందిని చేర్చుకొని 3 దినాలు స్నేహ భావాలతో ఆతిథ్యం చేసినప్పుడు ప్రభువా, అయ్యా పోప్లేక తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుతున్నాడు. అయితే ప్రభువా పౌలు గారు అతని దగ్గరికి వెళ్ళి చేతుల నుంచి ప్రార్థన చేసి అతన్ని స్వస్థపరిచాడయ్యా. అతడు స్వస్థపడిన తర్వాత ఆ ప్రాంతం అతను లేచి తిరుగుతూ బాగుపడుతూ ఆరోగ్యంతో ఉన్నప్పుడు అది చూచి అనేకులు వచ్చి కూడా స్వస్థత పడినట్లు మేము చూడగలుగుతున్నాం ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ మాటలు ఎక్కడ నిరాకరించామో నీ ఆజ్ఞలను ప్రభువా, నీ కట్టడలను ప్రభువా మేము ధృవీకరిస్తున్నాము. అయినా ప్రభువా మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని కనికరించండి అయ్యా, మనం మరణించమని దేవుని పిల్లరా మోకాల మీద నుండి ప్రార్థన చేసుకుందాం. పెద్ద మోకాలు ఉండగలిగిన వారందరూ పెద్ద మోకాల మీద ఉండండి దేవుని దగ్గర. స్తోత్రం హల్లెలూయా. మోకాలు ఉండలేకపోతే నువ్వు చక్కగా నిలబడు దేవుని సన్నిధానములో. దేవుని వైపు నీ చేతులు చాలు. దేవా నువ్వు నిన్న నేడు ఏకరీపుకున్న దేవుడు ఉన్నాయి అయ్యా. నీవు నాయన ప్రభువా అయ్యా అద్భుతములు చేసే దేవుడు, నువ్వు స్వస్థత ఇచ్చే దేవుడు, నువ్వు బాగుపరిచే దేవుడు. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, అవును తండ్రి ప్రభువా. తాత జ్వరము నుండి స్వస్థపరిచే దేవుడు నాయన, తీవ్రమైన జ్వరం నుండి స్వస్థపరిచే దేవుడు నాయన, చావ చిత్తమైన జ్వరం నుండి స్వస్థపరిచే దేవుడు నాయన. జ్వరము రక్త పేరు చేత బాధపడుతున్న వ్యక్తిని కూడా బాగుపరిచే దేవుడు. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ లోకములో భయంకరమైన అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వ్యాధులు తెగుళ్ళు బయలుదేరి ఉంటున్నాయి కదా, ఆ వ్యాధులకు తెగుళ్లకు తండ్రి ప్రభువా అయ్యా మేము అప్పగింపబడక తండ్రి ప్రభువా అయ్యా నీ హస్తముని భద్ర చేయబడినట్లు తండ్రి నా దోషాలు, నా పాపాలు, నా అతిక్రమాలు క్షమించి నీ మాటలను కనపరిచి నీ మాటలు గౌరవించే కృప నాకు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు, స్తుతులు స్తుతులు స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిద్దాం 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 స్తుతిద్దాం. ప్రార్థించేద్దాం ప్రార్థించేద్దాం ప్రార్థించేద్దాం. ఓరా శీఖావా ఓరా శీఖావారి సింహలో విఖావారి సెవిఖావా ఓరా శీఖావారి లిబి ఓరా శీఖావా. ఒక్కొక్క స్వస్థత విధంగా కలుగుతారు దేవుని పిల్లలు. రిఖావి ఓరా శీఖావారి సెవిఖావా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓరా శీఖావారి శీఖావారి సెవిఖావా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. మహిమ గల పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారివైన యేసు ప్రభువా, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. స్తోత్రములు నాయన ప్రభువా. నాయనా ఈ లోకములో భయంకరమైన జ్వరాలు ఉన్నాయి. ఆ జ్వరాల గురించి ప్రజలకు తెలియచడం జరిగి ఉన్న తండ్రి. అదే విధంగా బైబిల్లో కూడా 4 విధాలైన జ్వరాల గురించి తెలుసుకోవటానికి మీరు కృప చూపించారు.
అలాంటి భయంకరమైన జ్వరాల నుండి మీరు స్వస్థపరిచిన దేవుడు, నువ్వు బ్రతికింపజేసిన దేవుడు, నువ్వు సజీవులు లెక్కలు పెట్టిన దేవుడు తండ్రి. నీకు వందనాలు ప్రభువా, స్తోత్రములు నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డ హృదయములు ఈ వాక్కులను తండ్రి 30, 60, 100 ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రాణమును ఆయాసపరిచే తాపజలం నుండి స్వస్థత పరిచే వాడ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. తీవ్రమైన జ్వరం నుండి స్వస్థత పరిచే దేవుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరణకరమైన జ్వరము నుండి, చనిపోవటకు సిద్ధమైన జ్వరం నుండి స్వస్థత పరిచిన యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. జ్వరము చేతను, రక్త వేది చేతను బాధపడుచున్న గోపి యొక్క తండ్రిని బాగుపరిచిన దేవుడు పోలు ద్వారా ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు నైనా. ఎలాంటి చెరువులైనా నీకు తండ్రి దేవా అసాధ్యమైనది కాదు. నీకు సమస్తము సాధ్యములు తండ్రి, నీకు సమస్తములు సాధ్యములు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మోకరించిన ప్రతి బిడ్డను, నిలబడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నైనా అయ్యా వారి యొక్క దేహములలో, వారి యొక్క శరీరములలో తండ్రి, వారి కండరాలలో, వారి ఎముకలో, వారి రక్తములో తండ్రి ఎలాంటి బలహీనతలున్నా, ఎలాంటి రోగములున్నా, ఎలాంటి తెగులున్నా, ఎలాంటి గురు అపాయం మార్చబడక మీరే మీ నామములో, మీ రక్తములో స్వస్థత పరచమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువా నువ్వు దాటిపోకండి, పరిశుద్ధాత్మను దాటిపోకు, మహిమగల దేవుడా నువ్వు దాటిపోకు. ప్రతి జీవితంలో అద్భుతం జరిగించు, ప్రతి జీవితం అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు, మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవునాయి భయంకరమైన జ్వరముల నుండి నీవు కాపాడిన దేవుడు. ఎవరు ఎలాంటి బలహీనతలుగా రోగాలతో నువ్వు స్వస్థపరచండి, ఆరోగ్యం క్షేమం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకూడదు. ఇప్పుడే నీ సమాధానం, ఇప్పుడే నీ శాంతి, నీవిచ్చే ఆరోగ్యం, నీవిచ్చే క్షేమం, నీవిచ్చే స్వస్థత, నువ్వు చేసే కార్యం వారు అనుభవించినట్లు నీ హస్తం ప్రతి బిడ్డ మీద యేసు నామములో చాపబడును కాకని పరిశుద్ధుడా నిన్ను వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభువా. ప్రతి బిడ్డకు మేలు చేయండి, మహిమ పొందండి. ఈ ప్రార్థన ఆలకించమని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.